అందరికీ నమస్కారం అండి. మేము వేదాద్రికి వెళ్ళామండి. జగ్గయ్యపేటకి దగ్గరలో ఉంటుంది. లేకపోతే పెనుగంచి ప్రోలు తర్వాత కొనగంచి అని ఉంటుందండి. అక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్తే కనుక లెఫ్ట్లో నుంచి దారి ఉంటుందండి. అటు నుంచి వెళ్ళొచ్చు. వేదాద్రి వచ్చింది అన్నమాట. ఈ గుడి ఒక విశిష్టత ఏంటంటే ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి. పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వెళ్ళి పేరెంట్స్ అయినా పెళ్ళి అవ్వాల్సిన పిల్లలైనా ఎవరైనా వెళ్ళి కోరుకుంటే పెళ్ళి అవుతుంది అన్నమాట. చాలా మహిమాన్వితమైన గుడి అన్నమాట. మన వేదాలు ఉంటాయి కదండి, 4 వేదాలు. ఆ వేదాలే కొండగా వెలిసినాయండి. ఆ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వెళ్తారనమాట. అందుకని వేదాద్రి అని పేరు వచ్చిందండి. చాలా పవర్ఫుల్ గుడి, చాలా బాగుంటుందండి. మెట్లెక్కి పైకి వెళ్తే కూడా ఉంటుంది. ఇంకా అన్నదాన సత్రం ఉంటుందండి. ఎంట్రన్స్లో గోపురం కడతారు కదండి, అట్లాంటి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక సిమెంట్ రోడ్డు కూడా కొండమైకు ఉంటుంది. అట్లాగైతే కోతులు అవన్నీ ఎక్కువ అటాక్ చేయకుండా ఉంటాయండి. ఎవరన్నా వెళ్తే కోతులు ఎక్కువగా ఉంటాయండి. ఏదైనా ఫుడ్ ఉంటే తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇదేనండి గర్భగుడికి వెళ్ళే దారి. బయటకు వచ్చేదన్నమాట. లోపలికి అటు నుంచి పక్క నుంచి వెళ్ళాలి. ఇంకా చాలా మహిమాన్విత గుడి అన్నమాట. ఇదిగోండి ధ్వజస్తంభం. మన కృష్ణా జిల్లాలోనే ఉందండి. ఇప్పుడు మనది ఎన్టీఆర్ జిల్లా అంట కదా. చాలా బాగుంటుందండి. గుడికి వెళ్తే ప్రశాంతంగా కూడా ఉండిద్ది. మేము పోయిన సంవత్సరం జనవరి 1కి వెళ్ళామన్నమాట. ఈ సంవత్సరం మాకు అనుకున్నట్టుగా అన్నీ జరిగినాయండి. అందుకే ఈ సంవత్సరం కూడా నేను జనవరి 1కి ఇక్కడికే వెళ్దామని అనుకున్నానండి. అప్పుడు స్టార్టింగ్లోనే జనవరిలోనే అనుకున్నాను, వచ్చే జనవరికి తప్పకుండా వేదాద్రిలోనే ఉండాలి జనవరి 1కి అని. అట్లాగే వెళ్ళానండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేదారును చక్కగా కొండ మీదకి వెళ్తే కనుక చూడడానికి కూడా ప్లేసులు చాలా బాగుంటాయండి. ఇక్కడేమో గుహలో కూర్చొని ఇక్కడ తపస్సు చేసుకున్నారంటండి. పాదుకులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ వేదాద్రిలోనే 4 నరసింహస్వాములు ఉంటారండి. ఇంకో నరసింహస్వామి ఏమో గరుడాద్రిలో ఉంటారు. ఎవరైనా నా వీడియోలు చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇదిగోండి కృష్ణా నదిలో ఈయన ఒక నరసింహస్వామి అనమాట. జలరూప నరసింహస్వామి అన్నమాట. గుళ్ళో ఉందేమో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అండి. కొండపైన ఉందేమో జ్వాలా నరసింహస్వామి. ఇంకా గుహలో ఒక ఆయన నరసింహస్వామి ఇందాక చూపించాను కదండి, ఆయన అనమాట. ఇదిగోండి ఇంకా స్నానం చేసి వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుంటారని శివలింగం ఉంది.